guys, welcome back to SoCal Sudha. Welcome back to today's video. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం నన్ను మన ఛానల్ని చూస్తున్నట్లయితే నా పేరు సుధాకృష్ణ. నేను 2 రోజులకు ఒకసారి వీడియో అనేది సాయంత్రం 5 గంటలకి అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు లేట్ అవుతుంది. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, ఈరోజు వీడియో ఏంటి అంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసేశారు. సో మా అవుట్ఫిట్స్ అన్ని ఎలా వచ్చినాయి అనేది ఈరోజు వీడియోలో ఉండబోతుంది అనమాట. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. మరి ఎందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం గెట్ రెడీ విత్ మీ అయితే చేసేద్దాం. గెట్ రెడీ విత్ మీలో ఈరోజు స్పెషల్గా ఏమీ లేదు. ఫస్ట్ నేను బ్లాక్ బీడ్స్ అవి వేసుకుందాం అనుకున్నా, కానీ ఎప్పుడు వేసుకునే మన పర్ల్ సెట్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా మ్యాచ్ అయిపోతుందని చెప్పి మళ్ళీ దానికైతే వచ్చేసాను. ఇయర్ రింగ్స్ కూడా ప్రాపర్గా ఒకసారి ఇలా జస్ట్ పెట్టుకుని చూస్తే ప్రాపర్గా శారీకి చాలా ప్రాపర్గా మ్యాచ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అందుకని ఎందుకంటే సిల్వర్ అండ్ గ్రీన్తో శారీ ఉండడం వల్ల అది కూడా సెట్ ఇంకా పర్ల్ కాబట్టి. అండ్ మరి అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అస్సలు లేట్ చేయకుండా. అండ్ ఈ రోజున వాచ్ DW వాచ్, లాస్ట్ టైం గోల్డ్ వాచ్ కొనుక్కున్నాం కదా మనం 18 క్యారెట్లో. సో DW డేనియల్ విల్లింగ్టన్ వాచ్ అండ్ అలాంగ్ విత్ బ్రేస్లెట్ అనమాట పెట్టుకుంటున్నాను. అండ్ ఆ నెక్ సెట్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ ఇది ఎప్పుడు వేసుకునేది, ఇది నేను కడాలా తీసుకున్నాను అనమాట. కొంచెం బెండ్ అవుతుంది, రెగ్యులర్గా చేతికి ఉంచుకుందామని ఇది కడాలా తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఇంకొంచెం వెయిట్లో తీసుకుంటే ఇంకా బాగుంటుంది. లేడీస్ కడాలాగా అనమాట ఇది. మనకి జెంట్స్కి కడాలాగా ఉంటుంది కదా, అలాంటిదే లేడీస్కి ఇది. సో చాలా బాగుంది, సాలిడ్గానే ఉంది, కానీ బెండ్ అవుతుంది. మనం రాత్రిపూట ఎప్పుడైనా చెయ్యి ఇలా కింద పెట్టుకొని పడుకుని పైన అలా బెండ్ కొంచెం అవుతున్నట్టుంది, కానీ బాగుందనమాట. ఈ వాచ్ మీరు కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వాచ్ ఒకసారి చూసేసేయండి. ఇది నేను మన వీడియోలో కట్టుకోవడం ఫస్ట్ టైం, బట్ మనం వాచెస్ కలెక్షన్ చేసినప్పుడు అయితే ఇది చూపించాను. సో ఇది డేనియల్ విల్లింగ్టన్ వాచ్. సో మనకి ఏదైతే డయల్ ఒక్కటి గోల్డ్ కాదు, రిమైనింగ్ అంతా గోల్డ్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చి మనం వెస్ట్రన్ వేర్ కానీ తీసుకున్నాము. అలాగే ఇలాగ సిల్వర్ టచ్ ఏమైనా ఉన్న శారీస్ కానీ సిల్వర్ టచ్ ఉన్న డ్రెస్సెస్ కానీ అలాంటప్పుడు మనం వేసుకోవచ్చు. గోల్డ్ ప్యూర్ గోల్డ్ అయితే ప్యూర్ 22 క్యారెట్ గోల్డ్ వాచ్ అయితే పెట్టుకుంటూ ఉంటాను. ఇది కొన్నప్పుడు మనం బ్రేస్లెట్ కూడా కొన్నాము, అలా చాలా బాగుంటుంది, ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోతుంది అనమాట మన వాచ్కి. సో అందుకని అప్పుడు బాగా నచ్చి ఇదైతే తీసేసుకున్నాను. సో ఇది కూడా పెట్టేసుకుందాం. ఇది పెట్టుకోవడం కూడా చాలా ఈజీ, జస్ట్ లాక్ ఉంటుంది సైడ్, ప్రెస్ చేసి లాక్ చేసేసాడు అనమాట. ఎంత క్యూట్ ఉందో కదా, చాలా బాగుంది. ఈ నెక్ సెట్ వేసేద్దాం. మీరు అందరూ చూసిన నెక్ సెట్టే, ఎప్పుడు చాలాసార్లు చూసిన నెక్ సెట్, బట్ ఇది అమేజింగ్ ఉంటుంది తెలుసు కదా మీ అందరికీ. బట్ ఇది చాలా దగ్గరలో నేను చూసాను చాలామంది వేసుకోవడం కూడా. ఆర్టిఫిషియల్లో ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా ఇది పైకి వేసుకోవచ్చు, టోటల్గా 3 టైప్స్గా వేసుకోవచ్చు అని. ఎథ్నిక్ లుక్, ట్రెడిషనల్ లుక్, మోర్ ట్రెడిషనల్ లుక్ లాగా 3 టైప్స్గా వేసుకోవచ్చు. బట్ ఇది ఇలా కొంచెం కిందకి ఇలా వేసుకుంటే ఎథ్నిక్ లుక్లో క్లాసీగా కనపడుతుంది అనమాట ఈ టైప్గా వేసుకుంటే. సో చూడండి, ఇలా కొంచెం కిందకి వేసుకుంటే క్లాస్గా కనపడుతుంది, చాలా నిండుగా కూడా కనపడుతుంది. పర్ల్ సిస్టమ్ ఉండే వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు ఈ సెట్ని అయితే. అండ్ ఇయర్ రింగ్స్ కూడా నేను పేరప్ చేసుకున్నాను. చాలా రోజులైంది కదా ఇలా గెట్ రెడీ విత్ మీ వీడియో చేసి, నేను పేరప్ చేసుకున్నాను. ఇవి కూడా చాలా క్యూట్ ఉంటాయి. సో పర్ల్స్తోనే వచ్చినాయి అనమాట. చూడండి, ఇయర్ రింగ్స్ పెట్టంగానే ఎంత మంచి లుక్ వచ్చింది కదా, చాలా బాగున్నాయి. సో ఇది ప్రాపర్గా మ్యాచ్ అయిపోయినట్టు ఇయర్ రింగ్స్ దొరికినాయి నాకు. సో అది కూడా నాకు బాగా అనిపిస్తుంది. అండ్ ఈ రెడ్ ఎక్కడా లేదు ఇందులో, ఇయర్ రింగ్స్లో ఓన్లీ గ్రీన్ అండ్ వైట్ ఉంది. మనకి ఇక్కడికి వచ్చేసరికి పింక్ స్టోన్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఆ పింక్ అనేది ఇందులో లేదనమాట. ఇంకొక ఇయర్ రింగ్స్ ఉన్నాయి, వేరే కంటి కోసం తీసుకున్నాను, మీరు చూసారు ఆల్రెడీ. ఆ ఇయర్ రింగ్స్లో అయితే రెడ్ కూడా ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, వైట్ ఉంటుంది. అవి కూడా ప్రాపర్ మ్యాచ్ అయిపోతాయి. కానీ గ్రీన్ స్టోన్ ఇది ఏదైతే పెద్దది ఉందో ఇందులో పెద్ద స్టోన్ వచ్చిందనమాట. అందులో కొంచెం లైట్ గ్రీనిష్ షేడ్లో ఉంటాయి అనమాట అవి, కానీ అది కూడా చాలా బాగా మ్యాచ్ అయిపోతుంది. బట్ ఈ ఇయర్ రింగ్స్ కూడా నాకు బాగా నచ్చుతాయి. ఈ శారీ మెయిన్ ఎగ్జాక్ట్ సేమ్ కలర్ గ్రీన్ స్టోన్ లాగా ఉండడం ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో ప్రాపర్ మ్యాచింగ్ లాగా ఉంది కదా, మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో ఇదైతే పెట్టేసుకుందాం. చాలా రోజులు అయింది కదా ఇలా గెట్ రెడీ విత్ మీ వీడియో చేసి, అసలు వీడియోసే ప్రాపర్గా చేసి ఇలా స్టేబుల్గా కూర్చొని. సో ఈరోజు అయితే అవుట్ఫిట్స్ అయితే చూసేద్దాము. లైక్ హెల్దీ అవుట్ఫిట్స్, అలాగే మెయిన్ ఫంక్షన్కి మేము వేసుకోని అనుకునే అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి, ఎలా సెట్ అయినాయి అవన్నీ చూపించేస్తాను ఈరోజు వీడియోలో. అవి మేము వేసుకున్నప్పుడు ఇంకెంత నీట్గా ఉన్నాయి, లేకపోతే అవుట్లుక్ ఎలా వచ్చింది అనేది కూడా మీరు చూడొచ్చు. సో మరి అస్సలు ఎటు వెళ్ళిపోకుండా వీడియో మొత్తం ఫుల్గా చూసేసేయండి. ఇయర్ రింగ్స్ 2 పెట్టేసుకున్నాను సింపుల్గా. ఇది నెక్ సెట్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇప్పుడైతే మనం ఒకసారి శారీ అయితే చూసేద్దాం. శారీ ఆల్ ఓవర్ శారీ చిన్న కట్ వర్క్ లాగా వచ్చిందనమాట. ఇది ఉంది కదా, చిన్న కట్ వర్క్, ఎక్కువ కాకుండా సెమీ కట్ వర్క్ లాగా వచ్చిందనమాట.
బ్లౌజ్కి ఇవి నేను ఈ లేస్ అయితే వేయించాను, ఎలాగూ సిల్వర్ కదా అని చెప్పి ఈ లేస్ వేయించేసాను. కొంచెం షార్ట్ అయింది బ్లౌజ్, తను కుట్టినప్పుడు షార్ట్ కుట్టింది. బ్యాక్ వచ్చేసి ఎలా ఉందో చూద్దాం. రెగ్యులర్గా నేను బ్యాక్ వచ్చేసి పైన మోస్ట్లీ క్లోజే పెట్టించేసుకుంటాను, కానీ దీనికి తాడు పెట్టించాను. ఎక్కువగా తాడు పెట్టించుకోను అనమాట. సో ఇలా ఉండింది. సో ఒకసారి శారీ మొత్తం లుక్ ఎలా వచ్చిందనేది చూసేద్దాం మనం. సో గైస్, మరి ఇప్పుడు మనం అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు లైక్ ఇచ్చేసారు కదా, ఇచ్చేసే ఉంటారులేండి. సో వీడియో చూసేద్దాం ఎలా ఉన్నాయి అవుట్ఫిట్స్ అనేవి ఈరోజు మీ అందరూ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో గెట్ ఇన్ టు ద వీడియో గైస్. ఇప్పుడు నేను ఈ అవుట్ఫిట్స్తో అయితే రెడీ అయిపోయాను. సో ఇవన్నీ ఇలా రెడీ పెట్టేసి మీ ముందైతే కూర్చున్నాను చూడండి. సో టోటల్గా హల్దీకి వేసుకునేవి, అలాగే మెయిన్ ఫంక్షన్కి వేసుకునేవి మా నలుగురి అవుట్ఫిట్స్ అనేవి ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో గీతు పాపకి సంగీత్ మెహందీ స్పెషల్గా చేయట్లేదు. మెహందీ రెండో రోజు పెట్టుకున్నారు, బట్ ఆ రోజు అది మేము అక్కడ ఉండలేకపోయాము, ఎందుకంటే అవ్వలేదన్నమాట మేము అటెండ్ అవ్వడానికి. సో ఇప్పుడు ఇదైతే చూసేద్దాం. ఫస్ట్ మనం హల్దీ అవుట్ఫిట్ అయితే చూస్తున్నాం. పిల్లలకి నేను వాళ్ళ ఫంక్షన్ టైంలోనే 2 టైప్ డ్రెస్సెస్ అయితే చేయించాను. ఒకటి హాఫ్ శారీ అండ్ ఈ లెహంగా అనమాట. ఇది మస్టర్డ్ ఎల్లో, అది వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హాఫ్ శారీ కూడా నేను శారీ తీసుకొని హాఫ్ శారీ చేయించాను. సో అది నేను ఇప్పుడు వేసుకోవట్లేదు కాబట్టి పిల్లలు చూపించట్లేదు. సో అప్పటి డ్రెస్సెసే ఇప్పుడు మళ్ళీ గీతు ఫంక్షన్ కోసం వాడుతున్నాము. అండ్ ఈ లెహంగా ప్యూర్ మస్టర్డ్ ఎల్లో అండి. మస్టర్డ్ ఎల్లో ప్రిఫర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చూస్ చేసుకుంటే. సో నేనైతే మస్టర్డ్ ఎల్లోకే ఎక్కువ ఓటేస్తాను అనమాట. అండ్ ఈ లెహంగాకి కట్ వర్క్ లాగా మొత్తం అంతా ఇది మెటీరియలే తీసుకున్నాను. టోటల్గా 6 మీటర్స్ తీసుకున్నాను. బ్లౌజ్కి పైన టాప్కి క్రాప్ టాప్కి 1 మీటర్ అండ్ కింద స్కర్ట్కి వచ్చి 5 మీటర్స్ తీసుకున్నాను. సో చాలా బాగా స్టిచ్చింగ్ వచ్చిందనమాట. మనం ఎలా చెప్తే అలా స్టిచ్చింగ్ చేశారు అప్పుడు తను. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ బ్యాక్ ఇలా అయితే పెట్టించాను అనమాట. బటన్స్ లాగా పైన అంతా ఓపెన్లా పెట్టించి కింద చిన్న ఒక స్ట్రాప్ పెట్టించి అలా స్టిచ్ చేసామన్నమాట. చిన్న పఫ్ స్లీవ్ కూడా చేతికిచ్చి సో అలాగా ఎల్బో స్లీవ్స్ పెట్టించాను. చాలా నీట్గా వచ్చింది. అండ్ ఆ కట్ వర్క్ ఏదైతే ఉండిందో అది అలా ఉంచేసారనమాట. సో ఎండింగ్స్కి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది బ్లౌజ్ అయితే. అండ్ మెహందీకి కూడా 2 అవుట్ఫిట్స్ చేయించాను, సంగీత్కి 2 అవుట్ఫిట్స్ చేయించాను ఇద్దరికి. సో ఇది క్రాప్ టాప్ అనమాట. ఫ్రంట్ ఆ నెక్ షేప్ ఉంటుంది కదా, అది నాకు చాలా ఇష్టమైన షేప్ అనమాట. మోస్ట్లీ నా బ్లౌజెస్కి అన్నిటికీ అదే ఉంటుంది. సో పిల్లలకు కూడా అది నచ్చుతుంది అనమాట. అండ్ ఇలాగా బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. అండ్ స్కర్ట్ కూడా అమేజింగ్ ఉందండి, చాలా నీట్గా ఉంటుంది స్కర్ట్ కూడా. సో ఆ లెంత్ కానీ అదంతా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో హల్దీకి ఎల్లో ఎందుకు ప్రిఫర్ చేస్తాం మోస్ట్లీ అనగానే, మనం దాన్ని హల్దీ అనగానే పసుపు అంటాం కాబట్టి, పసుపు ఫంక్షన్ చేస్తున్నాం కాబట్టి ఎల్లో, అలాగే శుభం కాబట్టి ఎల్లోని ప్రిఫర్ చేస్తాం. చాలా మంది ఏంటంటే దాన్ని ఒక అకేషన్ లా జరుపుకున్న వాళ్ళు వేరే కలర్ కూడా చూజ్ చేసుకోవచ్చు. బట్ మనం ఏంటంటే ఫస్ట్ ఫంక్షన్ హల్దీ చేస్తాము, తర్వాత మెహందీ. చూడండి గ్రీన్ కూడా చాలా శుభదాయకంగానే మనం చెప్తాము, గ్రీన్ కలర్. సో అలాగే సంగీత్కి ఇంకా మనకు నచ్చిన డ్రెస్ బ్లాక్ ఇద్దరు ఏ కలర్ అయినా మంచి కొంచెం గ్రాండ్ అవుట్ఫిట్స్, నైట్ పార్టీ కాబట్టి మంచిగా ఉన్నట్టు ప్లాన్ చేసుకుంటాము. హల్దీకి వచ్చేసరికి ఎల్లో, ఎందుకంటే అందరం ఒక మంచి వైబ్తో శుభదాయకంగా ఉందాము అన్న కాన్సెప్ట్తో మనం ఎల్లోని చూజ్ చేసుకుంటాము. సో చాలా మంచి లుక్ ఇస్తుంది అందరూ ఎల్లో వేసుకొని వచ్చి ఆ వైబ్. సో అందరూ బ్లెస్ చేయడం కానీ, పిల్లల్ని ఏదైతే బ్రైడ్స్ని కానీ గ్రూమ్స్ని కానీ, అలాగే ఈవెన్ ఈ మెచ్యూర్డ్ ఫంక్షన్ టైంలో కూడా. సో మనం ఇలా నార్మల్గా సెలబ్రేట్ చేసుకున్న వాటికి ఏ కలర్ డ్రెస్ అయినా చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే డిఫరెంట్ డ్రెస్సెస్ చూజ్ చేసుకుంటున్నారు. బట్ ఎల్లో ఇచ్చే వైబ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా మంచిగా కూడా అనిపిస్తుంది. బట్ రెగ్యులర్ అయిపోతుందని చెప్పి డిఫరెంట్ కలర్స్కి వెళ్తున్నారు ఇప్పుడు చాలా మంది. లోపలంతా సాటిన్ లైనింగే వేసేసాం అనమాట. సాటిన్ క్లాత్ ఉంటుంది కదా మనకి. సో సాటిన్లో చాలా క్వాలిటీస్ ఉంటాయి. మనం కొంచెం మంచి క్వాలిటీ తీసుకొని లైనింగ్ వేసేస్తే, కాటన్ వేయకుండా ఇలా వేస్తే చాలా నీట్ లుక్ వస్తుంది అనమాట. సాటిన్ లైనింగ్ మాత్రమే వేయించి కుట్టించేసాము. క్యాన్ మనం వేరేగా వేసుకుంటేనే బాగుంటుంది. సో క్యాన్ అన్నిటికీ అటాచ్ చేయించేస్తే అంత బాగుంది అనమాట. ఇది స్కర్ట్ బాగుంది కదా. ఎక్కువగా అన్నిటికీ ఎల్లోలో, అన్ని ఎల్లోస్ కంటే అండి ఎక్కువ మస్టర్డ్ ఎల్లోని ప్రిఫర్ చేస్తేనే చాలా బాగుంటుంది అనమాట. నాకు ఇష్టం. బేసిక్ కొంతమందికి లెమన్ ఎల్లో అలా నచ్చుతుంది, నాకైతే మస్టర్డ్. దుపట్టాస్ 2 టైప్స్గా చేయించాను దీనికి. ఇంకో దుపట్టా కాంత ఎక్కడ పెట్టేసిందో. సో 2 టైప్స్గా చేయించాను. ఒకటి ఇలా సైడ్ వేసుకునేలాగా ప్రిల్స్తో పెట్టించాను. అండ్ ఇది వచ్చేసి ఇలాగా కింద చిన్న ప్రిల్స్ లాగా ఇచ్చి దుపట్టా అటువైపు ఇటువైపు నెట్ క్లాత్ తీసుకొని, సో దానికి వచ్చేసి ఇలాగా
ఇక్కడ పట్టీలాగా ఇలా వచ్చేలాగా క్లాత్ ఇప్పించి, సో మనకి దుపట్టా కంటిన్యూస్గా రన్ అయిందనమాట. ఇలా పెట్టించేసాను, ఇలా ఇలా నెక్కి ఇలా వేసుకునేలాగా. అండ్ ఇదంతా దుపట్టా చాలా క్యూట్ ఉంటుందండి. నేను ఏంటంటే ఎలా నేను ప్లాన్ చేసి కుట్టించానో, నేను ఎలా చెప్పానో అలాగే కుట్టారు తనైతే. సో చాలా నీట్గా అవుట్పుట్ అయితే వచ్చింది. చాలా మంచిగా డ్రెస్సెస్ అయితే ఈవెన్ వేరే ఫంక్షన్కి కూడా చాలా మంచిగా అవుట్పుట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఫంక్షన్కి వేసుకునేలాగా. సో 2 డ్రెస్సెస్ అనమాట వాళ్ళిద్దరివి. అండ్ చిన్న డ్రెస్ మీరు ఆల్రెడీ షాపింగ్ వీడియోలో చూశారు. సో ఇది కోట్, ఇది తీసుకున్నాము. అండ్ దానికి వచ్చేసి ఇది డ్రెస్. దీనికి కొంచెం లైట్ కలర్ క్రీమ్ కలర్ ప్యాంటే వచ్చింది. అండ్ ఈ టాప్. సో ఇది కుర్తీ. సో నా డ్రెస్కి మ్యాచ్ అవ్వాలని ఈ కలర్ కుర్తీ తీసుకున్నాం అనమాట. దానికి వచ్చేసి కోట్ ఇలా. సో మనకి ఇలాగా దానిపైన ఇది వేసుకునేలాగా. ఇది చాలా చాలా నీట్గా ఉంది. కోట్ కూడా చాలా అఫీషియల్గా ఉంది, చాలా క్లాస్గా ఉంది, చాలా మంచిగా వచ్చింది అనమాట. అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇది చిన్న హల్దీ లుక్ గీత పాప ఫంక్షన్ కోసం. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి క్రీమ్ అయినా ఏదైనా వేసేసుకోవచ్చు, మన చూజ్ అనమాట. సో క్రీమే వేసుకుంటేనే మంచిగా అనిపించింది. సో ఈ క్రీమ్ ప్యాంట్ వేరే డ్రెస్ తాలూకా ప్యాంట్ అనమాట. సో దీనికి వేయించేసాను నేను. అండ్ నా డ్రెస్ అయితే చూసేద్దాం, హల్దీ డ్రెస్. సో నా దానికి మ్యాచింగ్ లాగా తీసుకున్నాం అనమాట. సో దిస్ ఈజ్ మై డ్రెస్. బ్లౌజ్ వచ్చేసి ఇలా, బ్లౌజ్ ఇలా ఫ్రంట్ నెక్ ఇలా పెట్టించాను. సో చిన్న పఫ్స్ ఇచ్చి, ఇది ఆల్రెడీ మెటీరియల్కే ఇలాగా జిగ్జాగ్ డిజైన్ లాగా కట్ వర్క్ వచ్చింది. సో దాన్ని తీసుకొని ఇలాగా స్టిచ్ చేయించాను. అండ్ బ్యాక్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా థ్రెడ్ పెట్టించాను అనమాట. సో ఐ విల్ షో యూ. సో ఇది ఇక్కడ కట్టుకునేలాగా టాసల్స్ ఇచ్చి ఇలా అక్కడ గ్యాప్ కొంచెం పైకి ఇలా ఎత్తిచ్చి కిందన అది తాళ్ళు కింద కట్టుకునేలాగా స్టిచ్చింగ్ చేయించాను. చాలా బాగా వచ్చింది. అండ్ పైన అంతా బోట్ నెక్ లాగా హుక్స్ ఇచ్చేసాము. ఫ్రంట్ వచ్చేసి ఈ నెక్ పెట్టామన్నమాట. సో గైస్ ఇది బ్లౌజ్ వచ్చేసి. అండ్ స్కర్ట్ కూడా సేమ్ మెటీరియల్ స్కర్ట్కి లెహంగాకి మొత్తంగా తీసేసుకొని, ఇది స్కర్ట్కి చిన్న క్యాన్ అయితే లోపల యాడ్ చేశారు, ఎక్కువ కాదు. ఇక్కడ ఏదైతే మనకి బోర్డర్ నుంచి కింద వరకు చిన్న క్యాన్ యాడ్ చేశారు స్టిఫ్నెస్ రావడానికి. అండ్ ఇది స్కర్ట్ అనమాట. కలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ ఇలాగా సీరీస్. సో ఇలా వచ్చిందనమాట. టాసల్స్ కూడా చాలా బాగా పెట్టారు. సో మనకి ఏంటంటే ఎల్లో అండ్ ఏదైతే ఈ క్లాత్ కిందది కలిపి పెట్టారనమాట. ఎల్లో మనకు దుపట్టాలో క్లాత్ కొంచెం ఎక్కువ ఉంటేను అందులోంచి తీసుకొని వీటికి యాడ్ చేశారు. ఒకదానికి 3 పెట్టి ఇది ఇచ్చారు, ఒకదానికి 2 పెట్టి ఇచ్చారు. సో చాలా నీట్గా స్టిచ్ చేశారు, చాలా బాగా స్టిచ్ చేశారు. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి యాక్చువల్గా మనకి ఇది పర్పుల్ కలర్లో వచ్చింది కదా మొత్తంగా. నేను దీనికి ఎల్లో, ఇక్కడ మనకి చూసారా ఎల్లో స్పాట్స్ ఉన్నాయి కదా, దానికోసం అని చెప్పి నేను ఇంకా ఎల్లో ఈ ఫ్లవర్స్లో ఈ స్వాన్లో ఇలా ఎల్లో వచ్చింది కాబట్టి ఎల్లో దుపట్టా తీసుకున్నాను అనమాట. ఈ దుపట్టా నేను క్లాత్ నుంచి తీసుకున్నాను. దీనికి వచ్చేసి ఒకవైపు దుపట్టా ఏదైతే వర్క్ ఉంటుంది కదా, ఆ జిగ్జాగ్ వర్క్ కట్ వర్క్ వచ్చింది ఇదనమాట. ఇలా కట్ వర్క్ వస్తేనే ఒకవైపు ఇంకా వర్క్ లేదని ఒకవైపు ప్లెయిన్ ఉంటుంది కదా మనకి కటింగ్లోని. సో దానికి నేను ఇలా చిన్న లేస్ అయితే వేయించేసాను అనమాట కింద అటు ఇటు. కట్ వర్క్ వచ్చి చాలా క్యూట్ ఉంది. ఎల్లో మంచి ఎల్లో, ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. ప్రాపర్గా లెహంగాకి అయితే మ్యాచ్ అయిపోయింది అనమాట ఈ ఎల్లో దుపట్టా. చాలా నీట్గా ఉంది కదా, చాలా క్యూట్ ఉంది, చాలా నీట్గా వచ్చింది డ్రెస్ కూడా. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మెయిన్ ఫంక్షన్ డ్రెస్సెస్కి అయితే వచ్చేద్దాం. ఫస్ట్ మా ఆయన డ్రెస్ అయితే చూపించేస్తాను మీకు. ఆల్రెడీ మీరు షాపింగ్ వీడియోలో చూసారు. దిస్ ఈస్ ద షర్ట్. ఈ షర్ట్ తీసుకున్నాను నేను ఈ కలర్లో. ఈ కలర్ ఎందుకు తీసుకున్నానంటే నా శారీ కలర్ కాబట్టి ఈ కలర్ షర్ట్ తీసుకొని ఈ బ్లేజర్ తీసుకున్నాము. మీరు ఆల్రెడీ చూసారు. సో చిన్న కోసం ఈ బ్లేజర్ తీసుకున్నాము. మరూన్ బ్లేజర్ అనమాట. అది బ్లూ షర్ట్ మరూన్ బ్లేజర్. ప్యాంట్ వచ్చేసి మనం ఏదైనా పేరప్ చేసుకోవచ్చు. జెంట్స్ వచ్చేసరికి సేమ్ ఎగ్జాక్ట్ ఉండాలని ఏం లేదు కదా, బాగోదు కూడా అలాగా. అండ్ నా బ్లౌజ్ మీరు ఆల్రెడీ ఇది చూసారు, గుర్తుందా మీకు? సో ఈ శారీ నేనైతే కట్టుకున్నాను అనమాట. సో అందుకని ఈ మరూన్కి చిన్నుకి ఈ మరూన్ బ్లేజర్ తీసుకున్నాను అనమాట. ఎగ్జాక్ట్ సేమ్ దొరికేది మనకి, బట్ ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది సేమ్ అనమాట. సో ఈ బ్లౌజ్ మీరు ఆల్రెడీ చూసారు కదా. సో చూడకపోతే ఇది వర్క్ ఇలా చేయించాను నేను.
సో బ్యాక్ అంతా ఫుల్ వర్క్ వచ్చింది, షోల్డర్ వర్క్ చేయించి చేతుల కిందన ఆ బోర్డర్కి ఉన్న దానికి వర్క్ కొంచెం ఇచ్చి, ఎక్కువగా దీనికి ఎలివేట్ అయింది ఎక్కువగా షోల్డర్ వర్క్ అనమాట. షోల్డర్కి చాలా నీట్గా ఇలా వచ్చి మంచిగా ఎలివేట్ అయింది. చిన్న బ్లూ ఫినిషింగ్ అయితే అక్కడక్కడ మనకి, ఎందుకంటే శారీ బ్లూ కాబట్టి చిన్నగా బ్లూ అయితే మధ్య మధ్యలో చిన్నగా ఇచ్చి ఇదనమాట. బ్యాక్ అలా పెట్టించాను. ఫ్రంట్కి వచ్చేసరికి మనకి ఒక సైడ్ అంతా ఇలా ఫ్రంట్ చిన్న కట్ వర్క్ లాగా వచ్చి ఒక సైడ్ అంతా ఇలా వర్క్ వచ్చింది. అండ్ దీనికి శారీ ఇది ఈ బ్లూ శారీ. సో సీ గైస్, ఇది కింద మనకి మరూన్ బార్డర్తోని వచ్చింది. అండ్ చిన్నుకి షర్ట్ కూడా ప్రాపర్గా మ్యాచ్ అయిపోయింది అనమాట. సీ దిస్ మ్యాట్ ఫినిషింగ్లోనే సిల్వర్ జరీతో ఉండింది మనకి శారీ. అలాగే చిన్నది కూడా మ్యాట్ ఫినిషింగ్లోనే షర్ట్ దొరకడం కూడా మెయిన్ థింగ్ ఏంటంటే వెంటనే దొరకడం, ఎక్కువ టైం మనం స్పెండ్ చేయడము అలా కాకుండా ఫాస్ట్గా దొరికేయడం మనకి లక్ అనమాట. కమింగ్ టు మిత్రా మీరా డ్రెస్సెస్కి వచ్చేద్దాం మనం. ఇవి నేను వాళ్ళ మెయిన్ ఫంక్షన్కి చేయించిన డ్రెస్సెస్ అనమాట. వాళ్ళ ఫంక్షన్ టైంలో ఫుల్ వర్క్ మొత్తం చేయించాను. ఇక్కత్ దుపట్టా అయితే తీసుకున్నాను. దిస్ ఈజ్ ఇక్కత్ పట్టు అండ్ స్కర్ట్ ఇది. సో ఇద్దరికి 2 డ్రెస్సెస్. ఎంత వెయిట్ ఉందో. సో ఇది టోటల్గా ఈ డ్రెస్ తాలూకా డీటెయిల్స్ చెప్తాను అండ్ వర్త్ చెప్తాను. సో నాకు అప్పుడు చాలామంది అడిగారు మెటీరియల్ ఎక్కడ తీసుకున్నారు, వర్త్ ఎంత పడిందని. సో ఇది మెటీరియల్ వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్, పట్టులో రా సిల్క్ మెటీరియల్లో 1200 పర్ మీటర్ అనమాట. 1200 మీటర్ అంటే టోటల్గా నేను బ్లౌజ్కి 1 మీటర్, స్కర్ట్కి వచ్చేసరికి 5 మీటర్ తీసుకున్నాను. టోటల్గా 6 మీటర్. ఓకే. సో అక్కడ మనకి మెటీరియలే 7200 అయింది. ఓన్లీ మెటీరియల్ ఒకరికి, ఒక డ్రెస్ కాస్ట్ నేను చెప్తున్నాను. సో 7200. ఫస్ట్ అయితే స్కర్ట్ చూసేద్దాము. సీరియస్ అసలు మనకు మెయిన్ రా సిల్క్ మెటీరియల్లే ఒక స్పెషల్ లుక్ ఇచ్చేస్తుందండి. కలర్ అమేజింగ్ ఉంది. ఎంతమందికి నచ్చిందో. రేర్ కలర్ ఇది, రేర్గా మనం డ్రెస్సెస్ చూడొచ్చు ఇందులో. సూపర్గా మ్యాచ్ అయిపోయింది అనమాట. పిల్లలిద్దరికి ఎంత ముద్దుగా ఉన్నారో ఈ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు. సో ఇది స్కర్ట్ అనమాట. మనకి ఈ స్కర్ట్ పన్నా ఏదైతే ఉండిందో కిందన, సో దీన్ని మనం తీసుకుంటే, సో ఈ పన్నా ఒక్కొక్క సైడ్ 2 మీటర్స్ అనమాట. అంటే ఫర్ సపోజ్ ఇది మీటర్ అనుకో ఇలా, ఓకేనా. సో ఇది మనకి టోటల్గా 4 మీటర్, నియర్లీ 4 మీటర్ వర్క్ వచ్చింది. దీనికి 4 మీటర్స్ వర్క్ వచ్చింది. ఒక బ్లౌజ్కి 1 మీటర్ వర్క్కి మనం దిస్ టైప్ ఆఫ్ వర్క్ ఇవ్వాలి అంటే ఇది ఏంటంటే చాలా స్టిఫ్ వర్క్, లాంగ్ లాస్టింగ్ అండ్ ఏమంటారంటే చాలా హై క్వాలిటీ మెటీరియల్ వాడిన వర్క్ అనమాట ఇది. సో ఇలా కట్ వర్క్ ఇస్తూ, కిందన కట్ వర్క్ లాగా ఇస్తూ, సో ఈ వర్క్కి మనకి ఏంటంటే మీటర్, మన బ్లౌజ్కి ఫర్ సపోజ్ 10,000, నియర్లీ 8 to 10,000 తీసుకుంటారనమాట. ఇది 4 మీటర్స్ పడింది. సో కదా, కానీ మనకి ఒక దానికి వర్క్కి వచ్చేసరికి అంటే బ్లౌజ్కి అండ్ స్కర్ట్కి మనకి మెటీరియల్ 7200 పడింది. వర్క్కి ఆల్మోస్ట్ 15,000 పైన అయిందండి ఒకదానికి. వర్క్కే 15,000 నేను ఇచ్చాను అనమాట ఒక దానికి. సో 15 + 7 ఎంత అయిందండి, ఇక్కడికి 22,000 అయింది. ఓకే. సో 22,000 మనకి ఇక్కడ స్కర్ట్ అండ్ బ్లౌజ్ రెడీ అయిందనమాట విత్ మెటీరియల్. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ M&M అని చేయించాను ఇవి. సో సీ దిస్ M అని టాజల్స్ పెట్టించాను. అండ్ వెనక వర్క్ అయితే ఇలా వచ్చింది. బాడీ అంతా ఇలా వర్క్ ఇచ్చి చిన్న చిన్న డాట్స్ ఇచ్చారు. అండ్ చేతులకి ఫుల్ వర్క్ ఇచ్చారు. చిన్న పఫ్ పెట్టించాను. యాక్చువల్గా ఫుల్గా వచ్చేసిందును, బట్ నేను పఫ్ ఇవ్వడము వాళ్ళు అక్కడ తగ్గించేశారనమాట. అండ్ ఇక్కడ కట్ వర్క్ ఇచ్చారు. చాలా నీట్గా చేశారు వర్క్. మనకి లంగాకి ఎలాగైతే వర్క్ వచ్చిందో సో బ్లౌజ్ కూడా అలాగే అనమాట. ఫ్రంట్ ఇలాగా. సో టోటల్గా మనకి 15,000 వర్క్కి ఇచ్చాను నేను ఒక డ్రెస్కి. సో ఇక్కడికి మనకి 22,000 అయింది. అండ్ సో దిస్ ఇక్కత్ దుపట్టా వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను ఒక్కొక్కరికి వీళ్ళది. సో 3 మీటర్స్, మీటర్ మనకి ఇది 1,500 రూపీస్ అండి ఈ పట్టు. సో ఇది 3 మీటర్స్ తీసుకున్నాను నేను. దిస్ ఈజ్ 4,500 అనమాట. ఓకే. సో మనకి అది 22,000, ఇది 4,500, ఆల్మోస్ట్ 28,000 మనకి డ్రెస్ అయితే పడింది. మరి స్టిచ్చింగ్ సంగతి మర్చిపోయాం కదా మనం. స్టిచ్చింగ్ కూడా
ఇంక్లూడింగ్ స్టిచ్చింగ్ మనకి 28,000 డ్రెస్ పడిందండి. ఈ దుపట్టాకి ప్లెయిన్గా పిల్లలు ఏమన్నారంటే అసలు అంటే అప్పుడు వాళ్ళకి ఏం తెలియదు, అప్పుడేం చెప్పలేదు వాళ్ళు. మొన్న రీసెంట్గా నేను ఏమైనా లేస్ వేయిద్దామంటే నో అస్సలు వేయద్దు, డ్రెస్ అంతా చాలా హెవీగా ఉంది కదా, ప్లెయిన్ అలా దుపట్టా ఉంచేసాయి అన్నారు. దుపట్టా అయితే అమేజింగ్ లుక్ ఇస్తుందండి. సో ఆబ్వియస్లీ పట్టు అనగానే మనకు చాలా మంచి లుక్ ఇస్తుంది కదా. సో ఇందులో చిన్న పింక్ మ్యాట్ ఏదైతే ఉండిందో దానికి ఇది ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అనమాట. సో ఈ దుపట్టా ఎంత వర్క్ చేయించి డ్రెస్ అంతా ఒక ఎత్తు అయితే దుపట్టా ఇచ్చే లుక్ అండి చాలా అంటే చాలా ఎలివేషన్ ఇచ్చింది డ్రెస్కి అయితే. అసలు సడన్గా కాదు, సో అంత ప్రాపర్గా అది మ్యాచ్ అవ్వడం కూడా చాలా మంచిగా అనిపించింది దుపట్టా అండ్ డ్రెస్. సో ఈ డ్రెస్కి అప్పుడు వాళ్ళు ఫంక్షన్కి వేసుకున్న తర్వాత మళ్ళీ మొన్న వేసుకోవడమే. అంత మనీ పెట్టేసినాక మనకి వాళ్ళు వేసుకుంటేనే కదా ఆ హ్యాపీనెస్ వస్తుంది. వేసుకోకపోతే చాలా ఫీల్ అవుతాం. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ డ్రెస్ తీశారు, అన్నాళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళ గోల్డ్ సెట్స్ అయితే తీశారనమాట. వాళ్ళ ఏదైతే ఫంక్షన్కి పెట్టుకున్నారో ఇంకా కొన్ని వేసుకోలేదు, ఫంక్షన్కి పెట్టుకున్నవి కొన్ని అయితే వద్దన్నారు. సో బ్యాంగిల్స్ ఇవన్నీ కొన్ని వేశాను. సో ఫంక్షన్కి పెట్టుకునేవన్నీ మెయిన్ నెక్లెస్, టిక్కా, ఇయర్ రింగ్స్ అండ్ వడ్డాను అండ్ బ్యాంగిల్స్. సో రింగ్స్ అన్నీ కొన్ని అవాయిడ్ చేశారు, కొన్ని రింగ్స్ పెట్టుకున్నారు. సో ఇదనమాట ఒక్కొక్క డ్రెస్ మనకి ఇంత వర్త్ పడింది అనిపించింది గైస్. అని డ్రెస్ అండి వాళ్ళ ఫంక్షన్కి వేసినప్పుడు ఇంకెక్కడా మనం చూడము దిస్ టైప్ ఆఫ్ డ్రెస్ అన్నట్టు. సో అంత బాగా వచ్చింది. ఏంటంటే ఇప్పుడు మన ఏదైతే ప్లాన్ చేసుకొని మనం అంత లైక్ కస్టమైజ్ చేసుకొని మనం కుట్టుకుంటాము. మనం బొటిక్కి ఇచ్చినా వాళ్ళ ప్లాన్ వాళ్ళు చెప్తారు, బట్ నేను నా ఓన్ ప్లాన్తో నేను ఇలాగే నాకు స్టిచ్చింగ్ కావాలి, ఇలా వర్క్ కావాలి, ఇలా ప్లాన్ చేసుకొని కుట్టుకున్నాను కాబట్టి ఈ డ్రెస్ నా దగ్గరే ఉంటుంది. మేబీ అంటే ఇప్పుడు సేమ్ ఇలా తీసుకుని వేరే వాళ్ళు కుట్టించుకుంటే అది ఓకే, బట్ ఈ సేమ్ డ్రెస్ ఇంకెక్కడ ఉండదు అన్నట్టు అంత ఎఫర్ట్ పెట్టి నేనైతే చేయించాను పిల్లల కోసం అప్పుడు. సో అవుట్ఫుట్ అయితే అలాగే వచ్చింది, అమేజింగ్ ఉంది డ్రెస్ వాళ్ళు వేసుకున్నప్పుడు. సో మొన్న కూడా చాలా క్యూట్ అనిపించారు ఇద్దరు మళ్ళీ సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు. ఇది ఇవాళ అవుట్ఫిట్స్ అండ్ మా అందరి అవుట్ఫిట్స్ ఇలా గీతు పాప ఫంక్షన్ కోసం. సో అండ్ గీతు పాపకి నేను ఏం గోల్డ్ కొన్నాను అనేది నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది. సో దాని తర్వాత హల్దీ వీడియో, దాని తర్వాత మెయిన్ ఫంక్షన్ వీడియో. సో గైస్ నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మీ అందరితో షేర్ చేసుకోవాలి ఆ వీడియోస్ అని. ఐఎమ్ ఆల్సో క్యూరియస్లీ వెయిటింగ్. సో నాకు ఏమీ లేట్ చేయాలని లేదు, బట్ కొంత లేట్ అవుతూ ఉండింది, ఐ యాక్సెప్ట్ దట్. బట్ ఐ విల్ ట్రై టు మేక్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, యాజ్ ఫాస్ట్ యాజ్ సూన్ ఐ విల్ ట్రై. సో గైస్ ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మా అందరి అవుట్ఫిట్స్ ఎలా అనిపించినాయి అండ్ అలాగే మరింత బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు సోకాల్ సుధా. సీ యు సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై, సబ్స్క్రైబ్.